ఏంటమ్మా ఇడ్లీ తినలేదంట? తినాలనిపించట్లేదా? కొన్ని దోశ చేసియనా లేదా పొంగల్? ఏదో ఒకటి మనసు చేసుకుని తినమ్మా. ఇప్పుడు తింటేనే కదా తర్వాత స్ట్రాంగ్ గా ఉంటావు. బాలింత ఎంత మంచి తినాలి. పొంగల్ తినాలనిపిస్తుందా? మరి చెప్పొచ్చు కదా, నీకు ఏది కావాలంటే అది అడుగు, నేను చేసి పెడతాను. సరేనా? ఇప్పుడే తెచ్చేస్తాను. ఏమేమి పాప ఏడుస్తుందా? ఇటు ఇటు నేను చూసుకుంటాను. కడుపు నొస్తున్నట్టు పడుకో. నువ్వు రాత్రంతా నీకు నిద్ర లేదు. ఇప్పుడు మంచిగా పడుకుంటేనే తర్వాత తలనొప్పి అలాంటివి ఏమీ రావు. నేను పడుకోబెడతాను. సూప్ తాగుతావా వేడివేడిగా? పోనీ టీ పెట్టినా? పాప పడుకుందా? అయితే నువ్వు కూడా పడుకో. మెడిసిన్స్ అన్ని వేసుకున్నావు కదా, ఇప్పుడు మంచిగా తిని రెస్ట్ తీసుకుంటేనే తర్వాత స్ట్రాంగ్ గా ఉంటావు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, చేసి పెడతా. అత్తయ్య ఇడ్లీ తినలేదంట? ఏంటి తినాలనిపించట్లేదా? పోనీ దోశ చేసుకురానా? పొంగల్ ఏంటి అత్తయ్య, ఈ ఏజ్ లో మంచిగా తింటేనే కదా హెల్త్ మంచిగా ఉంటుంది. ఏదో ఒకటి మనసు చేసుకొని తినండి, కొంచెం కొంచెమైనా సరే. సరే మీకేం తినాలనిపిస్తుంది చెప్పండి. పొంగల్ తింటారా? సరే 2 నిమిషాల్లో చేసుకొస్తాను. అత్తయ్య పిలిచారా? ఏంటి టాబ్లెట్ కావాలా? టాబ్లెట్ ఎందుకు? కాళ్ళు నొప్పేస్తున్నాయా? దానికి టాబ్లెట్ ఎందుకు అత్తయ్య? నేను మసాజ్ చేస్తానుగా, తగ్గిపోతే. ఇటు పట్టండి.